నెక్స్ట్ సెపరబుల్ టు వేరియబుల్ సారీ కన్వర్షన్ టు వేరియబుల్ సెపరబుల్లోనే నెక్స్ట్ చూడండి కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే నీకు వైడిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై అంటే ఏంట్రా నీకు ఎలా కనిపిస్తుంది అది వైడిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై యూ డాష్ వి ప్లస్ వి డాష్ ఫామ్లో కనిపిస్తుందా వైడిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై ఇలాంటివి కనిపిస్తే డైరెక్ట్గా డి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అని రాయగలగాలి అవి వైడిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై స్క్వేర్ అన్నాను అనుకోండి యూ డాష్ వి మైనస్ వి డాష్ యూ బై వి స్క్వేర్ అంటే డి ఆఫ్ ఎక్స్ బై వై అని అలానే వైడిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ అన్నాను అనుకోండి వి అనేది ఎక్స్ కానీ ఇక్కడ యూ డాష్ వి మైనస్ వి డాష్ లేదు కదా రివర్స్ ఉంది అంటే మైనస్ డి ఆఫ్ వై బై ఎక్స్ వస్తుంది అది అంటే ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఉంటే ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఉంటే నీకు అది డి ఆఫ్ వై బై ఎక్స్ అని రాసేయచ్చు దిస్ ఈజ్ వన్ థింగ్ ఓకే నెక్స్ట్ సపోజ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డిఎక్స్ అన్నాను అనుకుంటా సరే వై డివై ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై అన్నాను అనుకో ఇదేంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ అని చెప్పుకోవచ్చా ఎక్స్ కాకపోతే టూ ఎక్స్ టూ వై వస్తాయి వన్ టూ బై టూ ఇంటూ టూ చేస్తే అయిపోయింది 1/2 డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది క్లియరా ఓకే ఇంకోటి చూద్దాం చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు వీటితో కొంచెం వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై బై ఎక్స్ ఇంటూ వై అన్నాను అనుకో మళ్ళీ దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ డి ఆఫ్ ఎక్స్ వై బై ఎక్స్ వై అంటే నేను డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ వై అని రాసేయచ్చా అంటే ఇలా రాసుకున్న తర్వాత ఎక్స్ వైని టీ అనుకొని దట్ ఆల్ దట్ ఈస్ ఆల్సో ఫైన్ అది ఇష్యూ ఏం కాదు సో డి ఆఫ్ లాగ్ ఎక్స్ వై బికాస్ 1/x ఇంటూ వై అనేది లాగరిథమిక్ డిఫరెన్షియేషనే కదా ఓకే ఇది ఒకటి నెక్స్ట్ ఇది చూడండి ఇప్పుడు నెక్స్ట్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్ ఇంటూ వై అన్నాను అనుకో ఇది ఎలా కన్వర్ట్ చేసుకుంటాం వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై ఇంటూ వై చేస్తే ఎక్స్ బై వై ఇంటూ వై స్క్వేర్ ఇంతవరకు ఏముంది నీకు డి ఆఫ్ ఎక్స్ బై వై బై ఎక్స్ బై వై ఉంది అంటే డి ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై అని దాని మీనింగ్ అట్లా డి ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై ఓకేనా అందరిగా ఉంటుందా నెక్స్ట్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై అదే పట్టుకొని ఇంకోటి చేద్దాం ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అన్నాను అనుకో అప్పుడు ఏమవుతుంది వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై మళ్ళీ వై స్క్వేర్ కామన్ తీసేస్తే వై స్క్వేర్ కామన్ తీయచ్చు ఎక్స్ స్క్వేర్ కూడా కామన్ తీయచ్చు వై స్క్వేర్ కామన్ తీస్తే వాట్ యుల్ గెట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ వస్తుంది అవునా సో ఇదంతా ఏంటి పైన ఇప్పుడు వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై స్క్వేర్ అంటే డి ఆఫ్ ఎక్స్ బై వై కదా సో డి ఆఫ్ ఎక్స్ బై వై బై 1 ప్లస్ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ 1/1 ప్లస్ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ దేని డిఫరెన్షియేషన్ రా టాన్ ఇన్వర్స్ దేనా సో డిఫరెన్షియేషన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై అనమాట అది అట్లా ఓకే ఇంకా అది నువ్వు నెక్స్ట్ వై ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే మళ్ళీ ఇట్లా వచ్చేది మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ వచ్చేది ఒకవేళ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుంటే ఓకే ఇప్పుడు దీనికి ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇచ్చాను అనుకో ఇదేంటి 1/2 డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ సారీ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఓకేనా ఆ పార్ట్ క్లియరా దట్ ఈస్ దేర్ నెక్స్ట్ సో ఇవి కొన్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో చూడండి నెక్స్ట్ ఓకే
యూ డాష్ వి ప్లస్ వి డాష్ ఫామ్లో ఉన్నాయి. నేను ఏంటంటే ఇందాక ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ అని సింపుల్గా ఇచ్చాను. ఎక్స్ స్క్వేర్ డివై ప్లస్ 2x ఇంటూ డివై, ఎక్స్ స్క్వేర్ డివై ప్లస్ సారీ 2x డివై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై అలాంటివైనా ఓకే కదా. అప్పుడు డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై వస్తుంది. చూద్దాం అది. Okay. ఇది ఇలాంటివి కూడా కొన్ని కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ 2x డివై ప్లస్ వై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ 2x డివై ఎక్స్ స్క్వేర్ ఇంటూ నిమిషం సారీ ఓకే ఎక్స్ స్క్వేర్ డివై ప్లస్ 2xy డిఎక్స్ అది. ఓకే దిస్ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై అనమాట. అట్లా. సో యూ డాష్ వి ప్లస్ వి డాష్ ఫామ్లో ఉండేవి క్వశ్చన్స్. నెక్స్ట్ సాల్వ్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై, వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై డిఎక్స్ is equals to x into e power x by y plus y square dy. ఓకే సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి. కొంచెం సింప్లిఫై చేస్తే ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ వై డిఎక్స్, ఎక్స్ బై వై కనిపిస్తుంది అంటేనే ఏదో ఒకటి చేయొచ్చురా. మైనస్ మళ్ళీ ఈ పవర్ ఎక్స్ బై వై ఇటు సైడ్ వచ్చి ఎక్స్ డివై ఈక్వల్స్ టు వై స్క్వేర్ ఇంటూ డివై. అటు సైడ్ నుంచి ఒక టర్మ్ తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టేశాను. వై స్క్వేర్ ఇంటూ డివై ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ డివై. ఓకే ఇప్పుడు ఇక నీకు ఈ పవర్ ఎక్స్ బై వై కామన్ తీస్తే వి హ్యావ్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై. వై డిఎక్స్ ఒకే స్టెప్లో రాసేస్తాను చూడండి. వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై ఉంది అంటే డినామినేటర్లో నాకు వై స్క్వేర్ కావాలి. ఓకే ఆ వై స్క్వేర్ అక్కడి నుంచి వచ్చేస్తుంది కదా, వై స్క్వేర్ డివైడ్ చేస్తే డివై ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం ఇంటిగ్రల్. ఓకే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ ఇది ఎలా మారిపోతుంది డి ఆఫ్ ఎక్స్ బై వై ఇలా మారిపోతుంది ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డివై. సో ఇదేంటి ఒకవేళ ఎక్స్ బై వై టీ అనుకుంటే ఇక్కడ ఎక్స్ బై వై టీ అయిపోతుంది. ఈ పవర్ టీ డిటి ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి అంటే ఈ పవర్ టీ అంటే ఈ పవర్ ఎక్స్ బై వై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డివై అంటే వై ప్లస్ సి. అది అంతే సింపుల్. ఓకే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. వై మైనస్ ఎక్స్ ఇంటూ సరే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ టాన్ వై డిఎక్స్, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ టాన్ వై ఇంటూ డిఎక్స్ ప్లస్ సీకెండ్ స్క్వేర్ వై ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ డివై ఈక్వల్స్ టు 0. ఓకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టాన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, టాన్ వై డిఫరెన్షియేషన్ ఏంటి సీకెండ్ స్క్వేర్ వై డివై. అదే ఉంది అక్కడ నీకు. ఓకే ఇక్కడ ఏంటంటే ఇది టాన్ వై ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఉంది ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ టాన్ వై ఉంది. యూ డాష్ వి ప్లస్ వి డాష్ ఈక్వల్స్ టు 0 అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ టాన్ వై ఇంటూ టాన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఓకే అంటే టాన్ ఎక్స్ ఇంటూ టాన్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ ఫైనల్గా. ఓకే నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ టాన్ వై డిఎక్స్ ప్లస్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ పవర్ ఎక్స్ టాన్ వై డిఎక్స్
ప్లస్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ వై డివై ఇజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది చూడండి. ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ టాన్ వై డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ వై డివై ఈక్వల్స్ టు మైనస్ secant square y dy. E power x, if you take common, e power x of tan y dx minus secant square y dy. అసలు వేరియబుల్ సెపరబుల్ కదా, సారీ. ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సపరేట్ అయిపోతుంది అంటారా? రైట్ క్వశ్చన్ అది. సరే, ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. వై మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ y minus x into dy by dx is equals to a into y square plus dy by dx. ఓకే, వేరియబుల్ సెపరబుల్ అవుతుందా? ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సపరేట్ అవుతున్నాయా? అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు హౌ టు సాల్వ్ దిస్? యాక్చువల్లీ అవుతుంది, బట్ ఫైన్. సరే, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ y square dx plus dy by dx cancel. Okay, now y dx minus x dy ఉంటే by x స్క్వేర్ ఉండొచ్చు, by y స్క్వేర్ ఉండొచ్చు. by x స్క్వేర్ ఉంటే సింపులా, by y స్క్వేర్ ఉంటే సింపులా అనేది, RHS లో y స్క్వేర్ ఉంది కాబట్టి by y స్క్వేర్ చేయండి. by y స్క్వేర్ చేస్తే యూ హ్యావ్ y a ఆఫ్ dx plus dy by y స్క్వేర్. నౌ దిస్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ బై వై అని రాసుకొని ఇప్పుడు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తే యూ గోయింగ్ టు గెట్ డి ఆఫ్ ఎక్స్ బై వైకి ఇంటిగ్రేషన్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డిఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ 1 by y స్క్వేర్కి ఇంటిగ్రేషన్ మైనస్ 1 by y ప్లస్ సి. అదిరా ఆన్సర్ ఫైనల్గా. ఆర్ దీన్ని ఇంకెలా సాల్వ్ చేస్తామంటే వేరియబుల్ సెపరబుల్ డైరెక్ట్గా అయిపోతున్నట్టు చూడండి. ఓకే, సో ఆ డివై బై డిఎక్స్ వై మైనస్ ఏవై స్క్వేర్ వై టర్మ్స్ అని ఒక సైడ్ తీసుకొచ్చాం. ఆ డివై బై డిఎక్స్ అటు సైడ్ తీసుకెళ్ళి కామన్ తీస్తే డివై బై డిఎక్స్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ అనమాట అది. సో ఇప్పుడు క్లియర్గా నీకు డివై బై వై మైనస్ ఏవై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్. నౌ యూ కెన్ ఇంటిగ్రేట్. ఓకే, ఎట్లా వస్తుందిరా? ఇంటిగ్రల్ డివై బై వై కామన్ తీస్తే వై ఆఫ్ ఏ మైన్ 1 మైనస్ ఏవై ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ మాడ్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ సి. ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ రా, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఏ చేస్తాం ఇక్కడ. సో దీన్ని 1 బై ఏవై ప్లస్ 1 బై 1 మైనస్ ఏవై అని రాసేయచ్చు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. పార్షియల్ ఫ్రాక్షన్ చేసిన తర్వాత వచ్చేస్తున్నాం. క్లియర్ అయ్యి పార్ట్? ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్. ఇప్పుడు ఇట్లా సాల్వ్ చేసినప్పుడు కన్వర్షన్ చూడండి జాగ్రత్తగా. నీకు పై లాగరిథమ్స్ ఇన్వాల్వ్ అయినాయి కదా, మరి పైన వచ్చిన ఆన్సర్లో నీకు లాగరిథం ఉందా? లేదు. కాబట్టి ఈ ఏ టైమ్స్ ఆఫ్ ఎట్లా వస్తుందంటే నీకు అది ఈ ఇంటిగ్రల్ పార్షియల్ ఫ్రాక్షన్ చేసి 1 బై ఏవై డివై ప్లస్ ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఏవై డివై అని రాసేయచ్చు. అవునా కదా? ఈక్వల్స్ టు లాగ్ మాడ్ ఏ ప్లస్ ఎక్స్. ఇటు సైడ్ కూడా లాగ్ వస్తున్నాయి కాబట్టి నేను సీన్ లాగ్ సి అని రాసేస్తాను. పోనీ లాగ్ కే మీ ఇష్టం ఇంకా అది. సో ఏ ఆఫ్ ఇంటిగ్రల్ 1 బై ఏవై అంటే లాగ్ మాడ్ ఏవై బై వై కోఎఫిషియంట్ ఏరా ప్లస్ లాగ్ మాడ్ 1 మైనస్ ఏవై బై వై కోఎఫిషియంట్ మైనస్ ఏ
ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ మాడ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ సి. అవునా? సో ఏ ఏ ఏ క్యాన్సిల్. ఇక్కడ ఏముంది? లాగ్ ఆఫ్ ఏవై బై 1 - ఏవై ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ సి. ఇప్పుడు ఆ లాగ్ క్యాన్సిల్ చేసేస్తే ఏవై బై 1 - ఏవై ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ సి. అది ఆన్సర్ ఫైనల్గా. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇదే వస్తుందిరా, బోత్ ఆర్ సేమ్ నో. ఓకే, అది క్లియరా? ఇది ఒకటి. నెక్స్ట్ ఒక నిమిషం. Hmm. ఈ క్వశ్చన్స్ చూడండి, ఇంకో రెండు క్వశ్చన్స్ చూద్దాం. సో డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3x² y/4 3x² y/4 ప్లస్ 2xy బై x² మైనస్ 2x³ y³. ఓకే, ఇది చూడండి జాగ్రత్తగా ఈ క్వశ్చన్. ఖచ్చితంగా వేరియబుల్ సపరబుల్ కాదు. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేస్తే x² dy మైనస్ 2x³ y³ dy is equals to 3x² y/4 dx ప్లస్ 2xy dy. అవునా? నా dy dx రా. బా, ఇలాంటివి పోతాయి చివరిలో. dx ఇది చూడండి. ఇప్పుడు x² dy ఇటు సైడ్ నుంచి ఒక టర్మ్ dx టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్ళిపోవాలి. ఈ రెండిట్లో ఏది తీసుకెళ్ళాలంటే x² డిఫరెన్షియేషన్ 2x కనిపిస్తుందో అది తీసుకెళ్ళండి. మైనస్ 2xy dx is equals to 3x² y/4 dx ప్లస్ 2x³ y³ dy. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇదేముంది? x² డిఫరెన్షియేషన్ 2x రా. u' v మైనస్ v' u అంటే బై y/4 కానీ బై x² అయినా కావాలి. ఓకే, సో బై x² చేస్తే బెటరా? ఆలోచించండి. ఓకే, x² చేస్తే బెటరా అంటే x/4తో డివైడ్ చేయాలా లేదంటే y² తో డివైడ్ చేయాలా అనేది క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ అంతా. ఓకే, సో y² తో డివైడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఫస్ట్. రాకపోతే ఆ తర్వాత x² తో డివైడ్ చేద్దాం. ఎందుకంటే నీకు y dx మైనస్ x dy ఉన్నప్పుడు x² తో డివైడ్ చేసుకోవచ్చు, y² తో కూడా డివైడ్ చేసుకోవచ్చు ఆబ్వియస్లీ. ఓకే, సో నా మైనస్ కామన్ తీసేసి వాట్ డు వీ హ్యావ్ హియర్? 2x dx ఇంటూ y మైనస్ x² dy. జాగ్రత్త చూడండి. మైనస్ x² dy బై y² u' v మైనస్ v' u బై v² ఇజ్ ఈక్వల్స్ టు y²తో డివైడ్ చేసేసిన తర్వాత 3x² ఇంటూ 3x² dx ఇంటూ y² ప్లస్ 2y dy ఇంటూ x³. నీట్గా ఆర్హెచ్ఎస్ ఏముంది చూడండి. u' ప్లస్ v' ఫామ్లో ఉందా? ఇదేమో u' మైనస్ v' బై v² అంటే d ఆఫ్ x²/y. ఎల్హెచ్ఎస్ ఏమో d ఆఫ్ x²y బై ఆర్హెచ్ఎస్ ఏమో d ఆఫ్ y² ఇంటూ x³ అనమాట. ఇది సో ఫైనల్ ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసేస్తే సో యుల్ గెట్ మైనస్ x² బై y
is equals to y square into x cube plus c. That is the answer. Final. ఓకేనా? క్లియర్ అయిపోట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. x plus y dy by dx. x plus y dy by dx whole upon y minus x dy by dx is equals to x square plus 2y square plus y power 4 by x square. ఓకే. సో ఫస్ట్ అయితే మీరు ఈ ఎల్సిఎం తీసుకుంటా వచ్చేస్తూ ఉంటే సాల్వ్, ఇదే క్వశ్చన్ సాల్వ్. ఓకే. సో ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై బై వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై is equals to x square whole square x power 4 plus 2x square y square plus y power 4 by x square is what we have. Okay. Now x dx just direct cross multiplication అయిపోతుంది. x dx plus y dy by x square plus y square whole square is equals to y dx minus x dy by x square. ఓకే. చూడండి ఇదేమొస్తుందిరా నీకు, d of 1/2 d of x square plus y square by మళ్ళీ x square plus y square whole square ఉంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇక్కడ మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y బై ఎక్స్ అనమాట. అది మైనస్ కామన్ తీసాక d ఆఫ్ y బై ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే 1/2 ఇక్కడ ఉన్న మైనస్ ఇటు సైడ్ తీసుకొచ్చేస్తా. ఎందుకనే చూడండి, -1/x² ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ is equals to integral d of y by x. Okay. So 1/2 of -1/x² plus y square అంటే x² plus y square ఇప్పుడు నువ్వు t అనుకున్నావు అనుకో, dt -1/t² ఇంటిగ్రేషన్ ఏంట్రా 1/t అనా, అంటే 1/x² plus y square is equals to y by x plus c. ఇది సాల్వింగ్. సో ఇవన్నీ కన్వర్షన్ టు వేరియబుల్ సపరబుల్ అనమాట బేసిక్గా. ఓకే. నెక్స్ట్ చేసే క్వశ్చన్స్ హోమోజీనియస్ క్వశ్చన్స్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చారు చూడండి అది. ఓకే. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే. ఫస్ట్ అసలు హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటి, నార్మల్గా సైడ్లో చెప్పుకున్నాను చూడండి. అది హోమోజీనియస్ ఈక్వేషన్ ఓకే. సో degree of every term present in the equation is same. Genius expression అని అనుకుందాం. ఓకే. సో degree of every term present in the expression is same. Example. Okay. Example. X square plus x into y plus y square అంటే ఇంకోటి x cube plus 3x square y minus xy square. ఇది కూడా హోమోజీనియస్. సో బేసిక్గా త్రూ అవుట్ ది ఎక్స్ప్రెషన్ డిగ్రీ షుడ్ బి సేమ్ అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసే దాంట్లో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx is equal to f of x comma y by g of x comma y, where f of x comma y and g of x comma y are చూడండి. ఓకే. where f of x comma y and g of x comma y are homogeneous expressions. Homogeneous expressions of same degree. అది ఇప్పుడు ఓవరాల్గా దాన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే. అలా ఉన్నప్పుడు మెథడ్ ఏంటో చూడండి సరే. ఎగ్జాంపుల్ చూసేటప్పుడు చూద్దాం. అది మళ్ళీ మెథడ్ ఏంటంటే y by x is equals to v అని తీసుకోవాలి. ఓకే.
సో వై ఈజ్ ఈక్వల్స్ టు విఎక్స్ వస్తుంది. వై ఈజ్ ఈక్వల్స్ టు విఎక్స్. సో నౌ దట్ వై ఈజ్ ఈక్వల్స్ టు విఎక్స్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ డాష్ వి ప్లస్ వి డాష్ యూ. ఓకే. సో డివై బై డిఎక్స్ అంటే ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వి, ఆర్ వై బై ఎక్సే కాదు, కొన్నిసార్లు ఎక్స్ బై వైని కూడా వి అనుకోవాల్సి వస్తుంది, విచ్ మీన్స్ ఎక్స్ ఈక్వల్స్ టు వి ఇంటూ వై. సో డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ బై డివై చేయాలి, సరే డివై బై డిఎక్స్ కాదు. సో డిఎక్స్ బై డివై ఇజ్ ఈక్వల్స్ టు వై ఇంటూ డివి బై డివై ప్లస్ వి. అట్లా. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇట్లా సాల్వ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై డివై సాల్వ్. ఇక్కడ ఫాస్ట్ అనిపిస్తే పాజ్ చేసుకుంటా, లేదంటే 0.5x లో. సో నౌ సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే. సో నౌ డివై బై డిఎక్స్ ఫామ్లో రాసేయండి అది ఫస్ట్. క్లియర్గా నీకు డివై బై డిఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై. డిగ్రీ 2 సరిపోయిందా డిగ్రీ? నా డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ ఆర్హెచ్ఎస్లో dy by dx is equals to 1 plus y by x whole square by 1 plus y by x. ఇప్పుడు y by x అని v అనుకొని స్టార్ట్ చేయండి. సో y ఈక్వల్ టు vx ఆర్ y by x ఈక్వల్స్ టు v. dy by dx గుర్తుందా? x ఇంటూ dv by dx ప్లస్ v. అది డైరెక్ట్ రాయగలగలరా, లేదంటే గుర్తులేకపోతే చేసుకోండి, అక్కడికక్కడ చేసుకున్నాం. ఓకే కదా. 1 ప్లస్ v స్క్వేర్ బై 1 ప్లస్ v. దిస్ ఇస్ ఆల్ యూ గాట్. నా ఆ v నట్ సైడ్ తీసుకెళ్ళిపోతే x ఇంటూ డివి బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ వి స్క్వేర్ బై 1 ప్లస్ వి మైనస్ వి. సో ఎక్స్ డివి బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ వి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ బై 1 ప్లస్ వి స్క్వేర్ క్యాన్సిల్. సో 1 ప్లస్ వి బై 1 మైనస్ వి క్రాస్ మల్టిప్లికేషన్ రా, డివి ఈజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ బై ఎక్స్. సో హోమోజీనియస్ కూడా కొన్ని స్టెప్స్ తర్వాత మళ్ళీ అది వేరియబుల్ సెపరబుల్లోనే మారిపోతుంది. ఓకే. ఇది ఎట్లా చేస్తాం? నీకు మైనస్ కామన్ తీస్తే -1 మైనస్ వి ఈజ్ వాట్ వి హ్యావ్, లేదంటే 1 - 1t అనుకొని సాల్వ్ చేసినా అయిపోతుంది. చెప్పే కదా, ఇంటిగ్రేషన్ వస్తే అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్, ఈ స్టెప్ నుంచి మళ్ళీ ఇంటిగ్రేట్ చేయడం రావాలరా. ఇక్కడ ఏం చేస్తాం? 1 - విని టీ అనుకుంటే మైనస్ డిటీ బై, సో మైనస్ ఇంటిగ్రల్ డిటీ, వి అంటే 1 - t, సో 2 - t బై టీ డిటీ అని సాల్వ్ చేసుకొని చేస్తాం. ఇంటిగ్రల్ డి లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ సి. అది చేయాల్సిన ఫైనల్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సో ఇప్పుడు ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. ఓకే. నీకు ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ కనిపించింది కదా అని చెప్పి జాగ్రత్త చూస్తే మీరు ఇక్కడ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఉంది కదా అని డివైడ్ బై వై స్క్వేర్ కానీ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ కానీ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఇక్కడ లోపలికి వెళ్తే y⁴ అయిపోతుంది. సపోజ్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసాం అనుకోరా, అటు సైడ్ వెళ్ళి ఏమవుతుంది? ఇప్పుడు అది రూట్ లోపలికి వెళ్ళి x⁴ అయిపోతుంది. సరే, అయినా ప్రాబ్లం లేదు అనుకుంటే డిఎక్స్, ఈ టర్మ్ పక్కన డిఎక్స్ ఉంది అంటే ఇదంతా నీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కన్వర్ట్ అయితే కానీ ఆ డిఎక్స్ ఉండటం వల్ల ఉపయోగం ఉంటుంది, లేదంటే ఉండదు మళ్ళీ. ఓకే. సో
ఖచ్చితంగా హోమోజీనియస్ అయితే సరే, ఖచ్చితంగా వేరియబుల్ సెపరబుల్ అయితే కాదు. దానికోసం ఏం చేస్తామంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఆ వై డిఎక్స్ అటు సైడ్ పంపించేస్తే వై ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్, అవునా? సో విచ్ విల్ గివ్ యూ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు వై ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్. క్లియర్లీ నౌ దిస్ ఇస్ అ హోమోజీనియస్ ఎక్స్ప్రెషన్. వై బై ఎక్స్ ప్లస్ ఆ ఎక్స్ రూట్ లోపలికి వెళ్తే ఎక్స్ స్క్వేర్ అవుతుంది, 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్. సో క్లియర్లీ వై బై ఎక్స్ని వి అనుకుంటే వాట్ డు వి గెట్? డివై బై డిఎక్స్ రా, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు వి ప్లస్ అండర్ రూట్ 1 ప్లస్ వి స్క్వేర్. వివి క్యాన్సిల్, అండ్ దెన్ యూ గోయింగ్ టు హ్యావ్ డివి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డిఎక్స్ బై ఎక్స్. ఇంటిగ్రేట్ చేస్తే అయిపోతుంది. దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ అలానే సాల్వ్ ఎక్స్ సైన్ వై బై ఎక్స్ డివై is equals to y sin y by x minus x dx. ఓకే, ఫస్ట్ dy బై dx రాసుకొని dy బై dx ఫస్ట్ అసలు డివైడ్ విత్ x చేసిన అయిపోతుంది కదా. dy బై x డివైడ్ విత్ x చేసేస్తే ఏమవుతుందో అంట, sin y బై x ఇంటూ dy బై dx, dx తో డివైడ్ చేసేస్తున్నాము, ఈక్వల్స్ టు y బై ఎక్స్ ఇంటూ సైన్ y బై ఎక్స్ -1. ఇప్పుడు y బై ఎక్స్ ఈక్వల్స్ టు v మళ్ళీ. సో v ఇంటూ డివై బై డిఎక్స్ అంటే తెలుసు మనకి, v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, v ఇంటూ కాదురా, సైన్ v ఇంటూ కదా, సైన్ v ఇంటూ v ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు v సైన్ v -1. సో మల్టిప్లై చేస్తే v సైన్ v ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ v ఇంటూ డివి బై డిఎక్స్ is equals to v sin v -1. So v sin v cancel, and then you have minus dx by x sin v dv is equals to minus 1 by x dx. ఇంటిగ్రేట్ చేస్తే అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, ఇది క్వశ్చన్. నిమిషం. ఇంతనే ఇంకా హోమోజీనియస్, ఇంకా ఇంకే క్వశ్చన్ ఏదైనా కానీ, సో దట్ ఈస్ హౌ యూ సాల్వ్ దిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ చూద్దాం, అంటే కన్వర్షన్ టు హోమోజీనియస్ అన్నమాట. సో నాన్ హోమోజీనియస్ ఉంటాయి. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ జనరల్గా లీనియర్లో ఉంటాయి. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అల్టిమేట్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే కన్వర్ట్ టు హోమోజీనియస్ అన్నమాట. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ హియర్. ఒక్క నిమిషం.
అవసరం ఉందా ల్యాప్టాప్ ఇవాళ? అవునా, సరే సరే, ఓకే. ఓకే, సరే. నాన్ హోమోజీనియస్ నెక్స్ట్ లెక్చర్లో చెప్పుకుందాం, నెక్స్ట్ వీడియోలో. చలో.